Hello viewers, today's topic Group 2 Economy Planning. ప్రణాళికలు టాపిక్ మీద ఇప్పుడున్న ప్రజెంట్ సిలబస్ని బట్టి దాదాపు 20 మార్కులు కవర్ అవుతాయి. 150 మార్కుల్లో 20 మార్కులు ప్రణాళిక అనే అంశం నుండే కవర్ అయ్యే అవకాశం ప్రజెంట్ సిలబస్ని బట్టి కనపడుతుంది. అయితే ప్రణాళికలు టాపిక్ ఎకానమీ టాపిక్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, గ్రూప్ 2 సక్సెస్ కావాలి అన్నప్పుడు ఎకానమీ టాపిక్లో ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకు అవుతుంది, ఎకానమీ టెక్స్ట్ బుక్ ద్వారా అభ్యర్థి ఎలా చదువుతూ ఉన్నాడు, టెక్స్ట్ను ఎలా అర్థం చేసుకుంటున్నాడు, ఉన్న టాపిక్ ప్రకారం సిలబస్లోకి వెళ్ళాలి అన్నప్పుడు అభ్యర్థికి మార్కెట్లో దొరికే మెటీరియల్ బట్టి కొడితే కమాండ్ వస్తుందా, రావటం లేదా, ఎక్కువగా ఎకానమీలో 90-100 మించి ఎందుకు మార్కులు రావడం లేదు, చాప్టర్ వైజ్ అనాలిసిస్ చూసి సిలబస్కి వెళ్ళాలనా, అసలు గ్రూప్ 2 సెలక్షన్ తెచ్చుకోవడంలో ఎకానమీ పాత్ర నిజంగా కీలకమా కాదా అనే అంశాలు ఈరోజు చూడబోతా ఉన్నాం. అభ్యర్థులు జనరల్గా చేసే తప్పులేంటి, వాస్తవంగా సిలబస్లో ఉన్న అంశాలేంటి, త్రూ కాంపిటేటివ్ యాంగిల్లో సిలబస్లోకి అభ్యర్థి వెళ్ళాలి అన్నప్పుడు ఏ విధంగా వెళ్తూ ఉన్నాడు, మార్కెట్లో దొరికే అంశాలు పరీక్ష దృష్ట్యా ఎలా చదువుతూ ఉన్నాడు, చెప్పే ఫ్యాకల్టీ కానీ మార్కెట్లో దొరికే మెటీరియల్ కానీ ఇప్పుడు వచ్చే పరీక్షల టెండెన్సీని పట్టగలుగుతుందా లేదా అనే అభ్యర్థి ముందుగానే గ్రహించి డైజెస్ట్ చేసుకొని ఎగ్జామ్కి వెళితే వచ్చే రిజల్ట్ ఏంటి, మార్కెట్లో లభ్యమయ్యే మెటీరియల్ని బట్టి కొట్టి వెళితే వచ్చే మార్కులు ఏంటి, వాస్తవంగా సెలక్షన్ రావడానికి ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందా లేదా అనే అంశాలు పరిశీలించే ముందు 8 టాపిక్లలో మనకి ఎకానమీకి సంబంధించి మొత్తం 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ ఈజ్ ఈక్వల్ 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ని కూడా 150 మార్క్స్లో మనం 150/8 చాప్టర్స్ కనుక చూస్తే యావరేజ్ 19 మార్కులు లేదా 18 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. నేను అభ్యర్థులకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మార్కెట్లో దొరికే మెటీరియల్, చాప్టర్, టెక్స్ట్ బుక్ ఏంటి, మెటీరియల్ ఏంటి, ఇవి రెండూ గనక వర్కౌట్ అయితే 19 లేదా 20 మార్కులు అభ్యర్థి నిజంగా సాధించగలడా, 19 తెచ్చుకునే అవకాశం ఉందా లేదా. మనం తెలుగు అకాడమీలో లభ్యమవుతున్న అభివృద్ధి విశ్లేషణ బుక్ తీసుకున్నా, లేదు 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 టెక్స్ట్ బుక్లను కూడా పరిశీలించిన పూర్తిగా ప్రణాళికలు అనే ఒక మొత్తం టాపిక్ ఏ బుక్లోనూ కవర్ కావట్లే, అభ్యర్థులు ఇది గ్రహించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్ రంగంలో ఒక అభ్యర్థి సక్సెస్ కావడానికి కోచింగ్ సెంటర్లు ఎంతవరకు పనిచేస్తూ ఉన్నాయి, మార్కెట్లో దొరికే మెటీరియల్ అభ్యర్థిని ఎంత సక్సెస్ వైపు నడిపిస్తుంది, లేదు ఒక ఇంట్లో కూర్చొని నేను ఎకానమీలో సాధించి ఉద్యోగం ఖచ్చితంగా సాధించాలి అనే అభ్యర్థి ఏం చేయాలి అనే అంశాలు పరిశీలించే ముందు అసలు వాస్తవాలు గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన వాస్తవాలు ఏంటి, వాస్తవాల ప్రకారం చూస్తే ఎకానమీ టాపిక్కి సంబంధించి 19 లేదా 20 మార్కులు యాజ్ ఆన్ టుడే, యాజ్ రైట్ నౌ, ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే ఏ అభ్యర్థికైనా 10 మార్కులు కాన్ఫిడెంట్గా వస్తాయి. ఇది నిజం. మరి 10 మార్కులు వచ్చే అభ్యర్థికి ఉద్యోగం నిర్ణయించేది ప్రతి మార్కు అవసరమే కనుక, ప్రతి మార్కు సెలక్షన్ని నిర్ణయిస్తోంది కనుక, ప్రతి మార్కుని టెక్స్ట్ బుక్ ద్వారా ఎలా తీసుకురావాలి, మార్కెట్లో దొరికే లభ్యమయ్యే మెటీరియల్ ద్వారా ఎలా తీసుకురావాలి అంటే ఆల్మోస్ట్ దోస్ హు ఆర్ సీరియస్ క్యాండిడేట్స్ అందరూ ఈ మెటీరియల్ ఫాలో అవుతా ఉన్నారు. ప్రతి అభ్యర్థి మార్కెట్లో దొరికే మెటీరియల్తో ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ టెండెన్సీ, ఏపీపీఎస్సీ స్టైల్ ఏ రోజుకు ఆ రోజు మారుతున్న విధానం అభ్యర్థి ఎంతవరకు గ్రహిస్తున్నాడు, రాబోయే క్వశ్చన్ పేపర్ని ఎంతవరకు ఊహించగలుగుతున్నాడు, ఇది అభ్యర్థి మైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి మైండ్ చేయడంలో కీలకమైన దశలు ఏంటి అంటే అసలు ఎకానమీ గ్రూప్ 2 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లలో ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపర్లో ఉన్న అన్ని టాపిక్లు తీసుకున్న 90 మార్కులు మించి అభ్యర్థికి రావడంలా 90 నుండి వస్తే అభ్యర్థికి దాదాపు పోస్ట్ కన్ఫామ్. సెకండ్ పేపర్లో 120, 130 నల్లేరు మీద నడక, 120, 130
ఇక్కడ ఒక 90 నుండి 100, 230. మరి సెలక్షన్ రేంజ్ 330 పైచీలకు వెళ్తా ఉన్నప్పుడు 330లో 120 సెకండ్ పేపర్ రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ పేపర్ 100 చేస్తూ ఉన్నప్పుడు 100 మార్కులు ఇక్కడ ఖచ్చితం అభ్యర్థి గమనించాలి. 100 మార్కుల్లో ఏ అభ్యర్థికైనా మార్కెట్లో దొరికే మెటీరియల్లో 19 లేదా 20 ఒక చాప్టర్ నుండి వస్తూ ఉన్నప్పుడు ప్రతి చాప్టర్లో ప్రతి మార్కుని క్వశ్చన్ పేపర్ ఊహించగలిగి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అభ్యర్థి గమనించాలి. ఊహించడంలో సిలబస్ మీద పక్కా అవగాహనతో బుక్ ఓపెన్ చేస్తే వచ్చే మార్కు వేరు, బట్టి విధానంలో మార్కెట్లో దొరికే మెటీరియల్ ప్రకారం ప్రిపరేషన్కి వెళ్తే మనకు దొరికే మెటీరియల్ వేరు. అట్ ద సేమ్ టైం పేపర్ 1, పేపర్ 2 ప్రిపరేషన్ స్టైల్ని పేపర్ 3కి కనుక అన్వయించినట్లయితే అభ్యర్థి ఖచ్చితంగా 80-85 దగ్గర ఆగిపోతా ఉన్నాడు. ప్రతి అభ్యర్థి గమనించాలి. దోస్ ఆర్ సీరియస్ అండ్ సిన్సియర్. అభ్యర్థి సిలబస్లోకి వెళ్లే ముందు 20 మార్కులు ఒక చాప్టర్కి నిజంగా రైట్ నౌ ఈరోజు నాకు వస్తాయా రావు అన్నప్పుడు ఏం చేయాలి, వస్తాయంటే మరో అదనమైన మార్క్ ఎలా తీసుకురావాలి, ప్రతి మార్కుకి అభ్యర్థి ఆలోచనని సునిశ్చితంగా పరిశీలిస్తూ ప్రతి అభ్యర్థి ఆలోచన ప్రకారం సిలబస్ని మైండ్ చేస్తూ డైజెస్ట్ చేస్తూ వెళ్ళడంలో సిలబస్ యొక్క వేరియేషన్స్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థి ఎకానమీలోకి వెళ్ళాలి. అది ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రణాళిక అనే టాపిక్ మనం మొదలుపెట్టే ముందు ప్రణాళికలు అన్న ముందు ఇంతకు ముందున్న సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి వేరియేషన్స్ ఏంటి, 19లో జరిగిన లేదా 17లో జరిగిన గ్రూప్ 2లో వచ్చిన వేరియేషన్స్ గతంలో జరిగిన గ్రూప్ 2కి వేరియేషన్స్ అభ్యర్థి గమనించాడా, ఇది ఫస్ట్ పాయింట్. గత సిలబస్ ప్రకారం మార్కెట్లో మెటీరియల్ లభ్యమవుతుంది, అభ్యర్థి గమనించాలి. మోడరేట్ చేసి ఏ మార్కెట్లో పబ్లిషర్ ఇవ్వలేదు, అభ్యర్థులు గమనించాలి. అయితే ఇప్పుడున్న సిలబస్ అవసరమైంది ఏంటి, అవసరం కానిది ఏమిటి అన్నప్పుడు సిలబస్ మీద ప్రతి అభ్యర్థి ఖచ్చితమైన అవగాహనకు ఖచ్చితంగా రావాలి. ఇది నమ్మిన అభ్యర్థి ముందుకు వెళ్తాడు, 1 మార్కు అదనంగా తెచ్చుకోగలుగుతాడు. ఎలాగయ్యా అంటే, మనకి ఫస్ట్ చాప్టర్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనగానే సిలబస్లో వాడు గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి ఈ ప్లానింగ్ అనే అంశాన్ని మనం చూసే ముందు ప్లానింగ్ అనే దాంట్లో సబ్ టాపిక్స్గా చెప్పబడిన సబ్ టాపిక్స్ ఎన్నున్నాయి ప్రతి అభ్యర్థి గమనించాలి. ప్లానింగ్లో సిలబస్ ప్రకారం వాడు ఫస్ట్ టాపిక్గా తీసుకున్నది ఫస్ట్ టాపిక్ ఏమిటి అని చూస్తే సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్. ఫస్ట్ టాపిక్గా మనం ఒకసారి సింప్లిఫై చేద్దామని చూస్తే 20 మార్కుల ప్రణాళిక అనే టాపిక్లో సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్. సోషియో గోల్స్ అండ్ అచీవ్మెంట్స్, ఎకనామిక్ ఆర్థికమైన లక్ష్యాలు ఎలా ఉన్నాయి, అసలు టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ దీని మీద ఎలాంటి దృష్టి పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఫ్రెండ్స్, ఈ ఒక్క టాపిక్ని చదవాలి అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం ఎలాంటి అభ్యర్థికైనా సరే ఒక 8 గోల్స్ ఉన్నాయి, బట్టి కొడితే మార్కులు వస్తాయా, ఫస్ట్ పాయింట్. ఈ ఒక పర్టికులర్ టాపిక్లో దీన్ని ఎన్ని రకాలుగా మనం చూడాలి, ఒక్కొక్క అంశాన్ని కనుక తీస్తూ పోతే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అభ్యర్థి ఇంట్లో కూర్చొని చదవాలనుకున్నా, ఓన్ ప్రిపరేషన్ వెళ్ళాలనుకున్నా ఈ పర్టికులర్ పాయింట్స్ని ఏ అభ్యర్థి అయితే గమనిస్తాడో ఆ అభ్యర్థి ఖచ్చితంగా 1 మార్కు ఎదుటి వ్యక్తి కంటే ఖచ్చితంగా లాభిస్తాడు, అనుమానం లేదు. అయితే నేను ప్రణాళిక అనే ఈ టాపిక్లో మొత్తం 2, 3, 4 సబ్ టాపిక్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఏమిటివి అంటే, ప్రణాళికలు అనే ఒక టాపిక్ వాడిచ్చిన సిలబస్ ప్రకారం సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ అనే అంశం చుట్టూ కేంద్రీకరించబడ్డాయి అన్ని అభ్యర్థి గమనించాలి. చాలా క్లియర్. ఏంటయ్యా ఈ సిలబస్ అంటే, ప్రణాళిక సంఘం ఈరోజు లేదు, ప్రణాళికలు ఈరోజు అమల్లో ఉన్నాయా
అమల్లో లేవు. మరి 50-60 ఏళ్లుగా ప్రణాళికలు అమల్లో ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చి నీతి ఆయోగ్ తీసుకొచ్చిన పరిస్థితుల్లో సిలబస్లో వచ్చే మార్పులు, తద్వారా వచ్చే మార్కులు ఒక కాబోతున్న గ్రూప్ టీ అధికారిగా నువ్వు ముందే ఊహించగలుగుతున్నావా? సిలబస్లో వచ్చే ప్రతి మార్పుని నువ్వు ముందు చూడగలుగుతున్నావా అని గనక ఆలోచన చేస్తే ఫ్రెండ్స్, సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఎవరికి, ఇది పాయింట్. ఎందుకు పాయింట్. దీని మీద క్వశ్చనింగ్ అప్రోచ్ 19లో ఎలా వచ్చింది, 18లో ఎలా వచ్చింది? భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక లక్ష్యాలు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రకారం 5 లక్షల ఆర్థిక వ్యవస్థని 2020కి 2023 టార్గెట్ పెడితే అది ఒక గోలే. భారతదేశంలో ప్రజెంట్ ప్రణాళికలు లేవు, అభ్యర్థులు గమనించాలి. ప్రణాళిక వ్యవస్థ లేదు, ప్రణాళికలు లేవు. నీతి ఆయోగ్ దాని ప్లేస్లోకి రీప్లేస్ అయింది. నీతి ఆయోగ్ లక్ష్యాలు వేరుగా ఉన్నప్పుడు మరి 19-20 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం యొక్క విధులు విధానాలు లక్ష్యాలని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ పెరగాలన్నప్పుడు మరి ఇక్కడికి గ్రూప్ 2లోకి వచ్చేటప్పటికి సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్లో రైట్ నౌ ఇప్పటికిప్పుడు ఆర్థిక లక్ష్యాలు నరేంద్ర మోడీ ఏం సాధించబోతున్నాడు టెక్స్ట్ బుక్లో నీకు దొరకదు, మెటీరియల్లో నీకు దొరకదు. మరి అటువంటప్పుడు ఎగ్జామినర్ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థి యొక్క నిశ్చితంగా ఉన్న నిగూఢంగా ఉన్న ఆలోచన విధానాన్ని, మేధస్సుని ప్రశ్న రూపంలో నిన్ను రేపు క్వశ్చన్ పేపర్లో అడగబోతా ఉన్నాడు. అడుగుతా ఉన్నప్పుడు ఆర్థిక సామాజిక లక్ష్యాలు టెక్స్ట్ బుక్లో ఏం చెప్పబడ్డాయి నీకు ఆల్రెడీ తెలుసు అని ఇక్కడ గ్రహించాలా. అంటే ఈ ఒక్క పర్టికులర్ గోల్స్ అచీవ్మెంట్స్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు భారతదేశ వృద్ధి రేటు 4.5 అని నిర్ణయించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలన్నీ కూడా వృద్ధి రేటుని 4.5గా నిర్ణయిస్తే ఇది ఒక గోలా కాదా? అభ్యర్థి ఆలోచన చేయాలి. భారత వృద్ధి రేటు లక్ష్యం సాధించడం మీద భారత ప్రభుత్వం ఆర్థిక విధి విధానాలని అటు ప్రతి సంవత్సరం మారుస్తున్న విధానంలో ఒక యాస్పరెంట్గా ఆర్థిక వ్యవస్థల్లో ఏ రోజుకు ఆ రోజు వచ్చే కొత్త మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉన్నాయి, భారత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను ఎలా మనం ముందుకు తీసుకెళ్ళడానికి భాగంగా ఆర్థిక విధానాలు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఏం చెప్తోంది, ఒక కాబోతున్న అధికారిగా నువ్వు ఊహించగలిగే శక్తి సామర్థ్యం నీకు వచ్చిన రోజున సిలబస్ నీకు పెద్ద విషయం కాదు. టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఒక చాప్టర్ చదివావంటే చాప్టర్ మీద ముందు వెనక నిశ్చితంగా ఆలోచన చేయగలిగే క్రియేటివ్ పవర్ నీకుంటేనే ఉద్యోగం సాధిస్తున్నావు. అభ్యర్థి గమనించాలి. అంటే సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇట్ ఈస్ ఎ రికరింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇది నిరంతర ప్రక్రియ, ఏ ఒక్క రోజు ఆగేది కాదు. ఒక అభ్యర్థి గమనించాలి. అంటే మొదటి ప్రణాళికలో 2.6గా నిర్ణయించబడితే 3.5 సాధించాం. చూడండి, సోషియో ఎకనామిక్ గోల్స్ అనే ఒక పాయింట్ మీద మొదటి ప్రణాళిక లక్ష్యం ఇది, సాధించింది ఇది. గోల్స్ సోషియో ఎకనామిక్ గోల్స్లో మొదటి ప్రణాళిక లక్ష్యం 2.6 వృద్ధి రేట్ అయితే సాధించినది అని 3.5గా చెప్పబడితే ఈ రోజు 1920 అనే ఆర్థిక సంవత్సరంలో 4.5 అని ప్రాపంచికంగా భారతదేశంలోని ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి చెప్పుతున్న నేపథ్యంలో ఒక అభ్యర్థికి కావాల్సింది ఏంటి అంటే 1951 నుండి 2019 వరకు గ్రోత్ రేట్లలోని తేడా, డిఫరెన్స్ ఆఫ్ గ్రోత్ రేట్స్ ఎంత, దీని మీద ఫ్లక్చువేషన్స్ వస్తున్నవి నువ్వు టెక్స్ట్ బుక్ ద్వారా చదవగలిగితే ఇంప్లిమెంటేషన్ అన్వయించిన విధానంలో ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్లకు మారుతున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, దాని ద్వారా వచ్చిన ప్రతి గ్రోత్ రేట్లోని మార్పుని నువ్వు ఎంతో వర్క్ చేస్తే ఈ డిఫరెన్స్లను నువ్వు అర్థం చేసుకోలేవు అని అర్థం. అంటే ఇక్కడ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఉద్దేశం ఏంటి, భారత ఆర్థిక వ్యవస్థ 7 వృద్ధి సాధించేనా, భారత ఆర్థిక వ్యవస్థ 7.5 లేదా 8, 9. మరి మన్మోహన్ సింగ్ టైంలో 9 లేదా 2 అంకెల వృద్ధి అని యూపీఏ ప్రభుత్వం ఊదరగొట్టింది.
2 అంకెల వృద్ధి సాధ్యమే అని ఆర్థిక మంత్రులు, ప్రధానమంత్రులు చెప్పగలిగారు. మరి ఈ రోజున 2 అంకెలు 4.5 వృద్ధి రేటు వరకు డౌన్ కావడంలా ఆర్థిక వ్యవస్థలో వచ్చే లోటుపాట్ల మీద నువ్వు గమనించే విధానంలో కరెంట్ ఇయర్లో ప్రభుత్వ విధానాలలో వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలైన ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఈ 3 రంగాల్లో ఏ రంగం వైఫల్యం చెందడం వల్ల వృద్ధి రేటు సాగింది, వృద్ధి రేటు ఆగింది అని అభ్యర్థి గమనించాలి. ఎగ్జామినర్ దృష్టి ఇక్కడ ఉంది, అభ్యర్థులు గమనించాలి. పరీక్ష పేపర్లో రేపు నువ్వు వెళ్తే నువ్వు ఊహించినవి అక్కడ ఉండడం లేదు. ఎకానమీ టైట్గా ఉంది, ఎకానమీ కష్టంగా ఉంది అనే ఫీలింగ్ ఇందుకే వస్తుంది. అభ్యర్థికి గమనించాలి. టైట్గా ఉండటం కాదు, జరుగుతున్న విషయాలను ముందే చూపుతో వ్యవహరించని అభ్యర్థి రాబోతున్న రోజుల్లో చేయబోతున్న ఉద్యోగం ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే కాదు, ఒక క్రియేటివ్ పవర్తో, ఒక క్రియేటివ్ మైండ్తో ఉన్న టాలెంటెడ్ అయిన యంగ్ బ్లడ్ అధికారి యంత్రాంగంలోకి రావాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అది పోస్టర్లు వేసో, పాంప్లెట్లు ఇచ్చో, నీ ఇంటికి ఫోన్ చేసో చెప్పదు. నీవు ఇచ్చే ప్రశ్నని అర్థం చేసుకొని ఆన్సర్లో మార్కు సాధించడం ద్వారా నువ్వు ఆ స్థితికి వెళ్తున్నావు అని అర్థం. ఇంటర్వ్యూ లేని దశలో, ఇంటర్వ్యూ రాని దశలో మరి ఒక అభ్యర్థి యొక్క టాలెంట్ని, 30 సంవత్సరాల జీవితాన్ని ఒక్క ప్రశ్న ద్వారా ఎలా చూస్తాడంటే ఇలాగే చూస్తాడు. ఉన్న సిలబస్లో ముందేముంది, వెనకేముంది, దీని మధ్యలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అనే అంశంలో సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ చూడండి. ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషియో ఎకనామిక్ గోల్స్ మీద గన్ షాట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక ప్రశ్న పక్కాగా వస్తుంది, ఇవ్వాలి. టెక్స్ట్ బుక్ ప్రకారమే ఇస్తే ఈ మాలాంటి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, మీరు చదవాల్సిన పని లేదు. 8 గోల్స్ ఉన్నాయి. ఆ 8 గోల్స్ని మీరు బట్టి కొట్టి వెళ్తే ఏ గోల్ ఎప్పుడు వచ్చిందో, గోల్లోని మొత్తం గోల్స్ ఉన్నాయా లేవా అనేది టెక్స్ట్ బుక్ బట్టి కొట్టినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అది కాదు, అభ్యర్థి గమనించాలి. అయితే అవి కానప్పుడు ఈ గోల్స్ ఎన్ని రకాలు ఫస్ట్ అభ్యర్థి గమనించాలి. సోషియో ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్లో గోల్స్ 2 రకాలు. ఒకటి ప్రణాళికా లక్ష్యాలు. ప్రణాళికా లక్ష్యాలు అంటే 5 ఇయర్ ప్లాన్లోని ప్రణాళికా లక్ష్యాలు. ఇవి ఇక్కడికి వచ్చేటప్పటికి వార్షిక లక్ష్యాలు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ అభ్యర్థి ఆలోచన విధానాన్ని ఎలా గ్రహించాలి, ఎగ్జామినర్ మైండ్ ఈ పర్టికులర్ అంశంలో నుండి మనం ఎక్కడ మొదలుపెట్టి అక్కడికి వెళ్ళాలి. ఇది చాలా క్లియర్ కట్ పాయింట్. ఇది టెండెన్సీ, ఇది ఆలోచన విధానం, ఇది కాబోతున్న అభ్యర్థికి ముందుగా వ్యవహరించాల్సిన ఆలోచన సరళి ఇక్కడనే ఇంటర్వ్యూ లేని దశలో ఒక సబ్జెక్టు, ఒక చాప్టర్ లేదా ఒక లైన్లో నువ్వు ఆ లైన్ బట్టి ఒక సినిమా ఊహించగలగాలి. మీన్స్ ఒక ప్రశ్న ఎన్ని రకాలుగా రాబోతోంది అని నువ్వు అనుకున్నప్పుడు, సోషియో ఎకనామిక్ గోల్స్ అన్నప్పుడు, ఆర్థిక సామాజిక లక్ష్యాలు అన్నప్పుడు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటయ్యా, ప్రణాళిక అనే చాప్టర్ మొత్తం సోషియో ఎకనామిక్ ఆర్థిక సామాజిక లక్ష్యాలు. క్వశ్చన్ రాకుండా ఉండే సమస్య లేదు. ఇందులో ప్రశ్న టెక్స్ట్ బుక్ ప్రకారం వస్తే 2 అభ్యర్థులు చెప్తున్నా. మీకు తెలుగు అకాడమీ వాళ్ళ అభివృద్ధి విశ్లేషణ అనే బుక్ ప్రకారం కనుక ఫాలో అయ్యేటట్టయితే ప్రణాళికా లక్ష్యాలు ఈ పర్టికులర్ టాపిక్కు సంబంధించి 5 సంవత్సరాల ఒక ప్రణాళికకు ఉండే లక్ష్యాలు ప్రణాళికా లక్ష్యాలు. ఈ ప్రణాళికా లక్ష్యాలు అంటే 5 సంవత్సరాల ఒక 5 ఇయర్ ప్లాన్కి ఉండే లక్ష్యాలు ఇవి. అయితే ఇక్కడ వేరియేషన్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ ప్లానింగ్ అంటే 1950లో ప్రణాళికా రచన కాలంలో చూడండి, ప్రణాళికలు ప్లాన్స్కున్న లక్ష్యాలు ఒక 10 ఉన్నాయి, అవి వేరు. ఏ ప్రణాళికకు ఆ ప్రణాళిక ఉండే లక్ష్యాలు వేరు. ఈ 2 కలిపి ఏ ఆర్థిక సంవత్సరంలో అమలైతే ఆర్థిక సంవత్సరంలో అచీవ్మెంట్స్, ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు జరగగానే ప్రభుత్వం మార్చి 31వ తేదీన ప్రకటించే లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలు
అచీవ్మెంట్స్గా వస్తే గోల్ ఇది సాధించినది మీన్స్ 1951-56 ఐదేళ్ల ప్రణాళికకు ఒక యాంగిల్. అభ్యర్థులు పూర్తిగా గమనించాలి. ఇక్కడ క్వశ్చనింగ్ యాంగిల్ ఒక్క పర్టికులర్ అంశంలో ఎలా వెళుతోంది అనేది ఇక్కడ కావాలా మనకు. 1951-56 అనే మొదటి ప్రణాళికలో ఈ మొదటి ప్రణాళికకు టార్గెట్ చూడండి, గోల్గా నిర్ణయించిందేమో 2.6, సాధించిందేమో 56 వచ్చేటప్పటికి సాధించింది 3.5. ఇది ఒక ప్రణాళికా కాలంలో ఫిక్స్డ్ మెటీరియల్ అన్ని చోట్ల దొరికే అంశం. ఇది క్లియర్. ఇది మేము చెప్పేది మీరు చదివేది ఏం లేదు. అయితే మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏంటి, ప్రపంచంలో ఉన్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏ రోజుకి ఏ స్థానంలో వెళ్తుందో నిన్న బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఆ జరగడంలో 2019కి 2020కి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మంది 5వ స్థానంలోకి రావచ్చు, ఇలా చేస్తే వస్తుందని కొన్ని లక్ష్యాలను బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్లాన్స్కు ఉండే లక్ష్యాలు, 5 సంవత్సరాల కాలానికి నిర్ణయించే లక్ష్యాలు. ఈ 5 సంవత్సరాల కాలానికి నిర్ణయించిన లక్ష్యాలలో వార్షిక ఈ ఉదాహరణకి చూడండి, 51-56 5 సంవత్సరాల ప్రణాళికలో 51, 52, 52, 53, 53, 54, 54, 55, 55, 56 అభ్యర్థులకు అర్థంగా ఉండడానికి క్లియర్గా చెప్తాను. ఒక పంచవర్ష ప్రణాళికలోని వార్షిక ప్రణాళికా లక్ష్యాలను ఇండైరెక్ట్గా అభ్యర్థి స్టడీ చేయాలి. ఇది గమనించాలి. ఒక పంచవర్ష ప్రణాళికలోని కాలాన్ని 5 సంవత్సరాలుగా విభజించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ కరెంట్ ఇయర్స్లో అంటే మీన్స్ 11, 12 ప్రణాళికల యొక్క ఫలితాలు ఇలా చూడాలి. అంటే ఈ వార్షిక ప్రణాళికలలో ఉన్న లక్ష్యాలు ఇండైరెక్ట్గా కలిసి ఉన్నాయి. అభ్యర్థి గమనించాలి. మొదటిసారిగా ఈ కాలంలో టార్గెట్ 2.6 అనుకుంటే 3.5 సాధించిందని పుస్తకాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. అయితే ఎగ్జామినర్ ఈ పర్టిక్యులర్ ఒక ప్లాన్లో గోల్స్ అచీవ్మెంట్స్లో ప్రశ్న అడగదలిచాడు అనుకుంటే లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలు, నిర్ణయించిన లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలనే గోల్స్ అండ్ అచీవ్మెంట్స్లో ప్రశ్న ఇండైరెక్ట్గా సబ్జెక్టు అవగతమైన అభ్యర్థిని అడిగే ప్రశ్నలు ఉంది అనుకుంటే వాడు అడిగే ప్రశ్న మొదటి ప్రణాళికా కాలంలో లక్ష్యం 2.6గా నిర్ణయించారు, 3.5 సాధించడం జరిగింది. అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువ లక్ష్యం సాధించడంలో A, B, C, D ఆల్టర్నేటివ్స్కి వచ్చి ప్రభుత్వ లక్ష్యాలు సాధించడానికి ఆనాటి ఆర్థిక పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం అనుకున్న కంటే ఎక్కువ అభివృద్ధి సాధించింది. కొత్తగా ఏర్పడిన భారతదేశంలోని ప్రభుత్వం అన్ని రంగాలను అవగాహన చేసుకొని అన్ని రంగాలకు అగ్రస్థానం ఇవ్వడం వల్ల లక్ష్యం సాధించాం. డి పైవన్నీ. ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అని ఇలా అడుగుతున్నప్పుడు నువ్వు ప్రణాళికా లక్ష్యాలలో మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది అంటే ప్రణాళికలు యొక్క లక్ష్యాలలో మొదటిది ఆహార ధాన్యాల ఉత్పత్తి. భారతదేశంలోని ప్రణాళికా లక్ష్యాలలో మొదటిది భారతదేశానికి ఆహార లక్ష్యాలు ప్రధాన లక్ష్యం. ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రధాన లక్ష్యంగా పెడితే సోషియో సమాజానికి కావలసిన ఆర్థిక పరమైన లక్ష్యంలో ప్రాథమికంగా మీన్స్ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన రోజున భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలాంటిది అనేది నీకు ఎలా అర్థమవుతుంది అంటే మొదటి ప్రణాళిక
ప్రాధాన్యత వ్యవసాయ రంగం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అయితే దీని మీద వాడు టిపికల్గా ఆలోచన చేస్తే ఏం చెయ్యొచ్చు, వాడు ప్రశ్న ఇలా అడిగాడు అనుకుందాం. మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలో గల ప్రధాన కారణం అనగానే ప్రణాళికా లక్ష్యాలుగా చెప్పబడిన 8లో మొదటి ప్రణాళిక భారతదేశానికి సరిపడిన ఆహార ధాన్యాల ఉత్పత్తే ప్రధాన లక్ష్యం ఆ రోజు నిర్ణయించారు. ఎందుకు అంటే స్వాతంత్ర్యం వచ్చే రోజుకి భారతదేశ జనాభా 33 కోట్లు, 33 కోట్ల మందికి తిండి గింజలే లేని దశ. కనుకే ప్రధాన లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రధాన లక్ష్యం. మరి 12వ ప్రణాళిక వస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రధాన లక్ష్యంగా లేదే. అంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ప్రారంభంలో ఉన్న లక్ష్యాలు నీకు తెలియాలి, 12వ ప్రణాళిక లక్ష్యాలు నీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు నీతి ఆయోగ్ లక్ష్యాలు కూడా నీకు తెలియాలి. 2వ చాప్టర్గా నీతి ఆయోగ్ను పెట్టాడు వాడు. అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్లో ఆల్టర్నేటివ్గా వచ్చిన నీతి ఆయోగ్ లక్ష్యాలు, ప్రణాళికా సంఘం యొక్క లక్ష్యాలు రెండూ కూడా అభ్యర్థికి అవగాహన ఉంటే ఈ రెండింటి మీద ఎగ్జామినర్ దృష్టి ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, గోల్స్ అచీవ్మెంట్స్లో 1 లేదా 2 ప్రశ్నలు ఫిగరెటికల్గా సంవత్సరాల వారీగా ఒక యాంగిల్, సమస్యలు పరంగా మరో యాంగిల్, 2 యాంగిల్స్లో అవకాశం ఉంది. లేటెస్ట్ ట్రెండ్ టెక్స్ట్ బుక్ ద్వారా నిర్ణయించబడిన లక్ష్యాలు సాధించగలగడానికి గల కారణాలు ఫిగరెటికల్గా, ప్రాబ్లమాటిక్గా అభ్యర్థి మైండ్లో ఎంత అర్థమైంది అనేది ఈరోజు ప్రశ్నలుగా వస్తున్నాయి. ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అభ్యర్థి అనేది ప్రశ్నల రూపంలో ఏబిసిడీలో అర్థం చేసుకోవడంలో అసలు టెక్స్ట్ బుక్ చదివే నాలెడ్జే లేని వాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెయ్యలేడు. కనుక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ అనే ఒక పర్టికులర్ పాయింట్లో నిర్ణయించబడినది నిర్ణయించబడినవి మొత్తం 12 ప్రణాళికలకు ఉన్నాయి, సాధించబడినవి 12 ప్రణాళికలకు ఉన్నాయి. అయితే ప్రశ్నలు పర్టికులర్గా సిలబస్లో చెప్పబడిన ద్వారా ఉన్న కంటెంట్ ద్వారా ప్రశ్నలు ఎలా అభ్యర్థి ఎదుర్కోబోతున్నాడు, అవి ఎగ్జామ్ హాల్లో ఇలా ఉంది అని కంగారు పడకుండా అర్థం చేసుకునే స్థాయిలో ప్రశ్నలు రావడం అంటే సామాజిక ఆర్థిక లక్ష్యాలు ఫిగరిటికల్గా 12 ప్రణాళికలకు బట్టి కొట్టక తప్పదు. పాయింట్ నెంబర్ 1, నిర్ణయించబడినవి సాధించబడినవి. ఈరోజు ట్రెండ్ ఏమిటయ్యా అంటే వాడి ప్రశ్నలు అడిగాడు అనుకుందాం. మొదటి ప్రణాళికలో 3.5 అయితే 12వ ప్రణాళిక ప్లస్ 19-20 ఆర్థిక సంవత్సరంలో ఇటీవల ఆర్థికవేత్తల నిర్ణయం ప్రకారం, ఆర్థికవేత్తల సమాచారం ప్రకారం ఈరోజు 4.5 ఈరోజు భారత వృద్ధి రేటు అని చెప్తున్నారు. 60 ఏళ్లగా భారత వృద్ధి రేటు 2 అంకెలకు సాధించలేకపోవడానికి గల కారణాలు అని అడుగుతాడు. టెక్స్ట్ బుక్లో ఉండదు, అది పేపర్ ద్వారా, సబ్జెక్ట్ ద్వారా, నీకున్న సృజనాత్మక శక్తి ద్వారా ఇలాంటి ప్రశ్నలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంటే భారతదేశం 70 ఏళ్లలో ఒక వృద్ధి రేటు 2 అంకెల స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతుంది అనేది సిలబస్ను చదవాలి, కరెంటు వర్తమాన అంశాలను చూడాలి, ప్రభుత్వ విధానాలను చూడాలి. అంటే నిన్న నేడు రేపు ఎలాగుందో సిలబస్ని సామాజిక ఆర్థిక లక్ష్యాలు సాధించినవి 50లో ఏంటి, 2020లో ఏంటి, అభ్యర్థి సింప్లిఫై చేస్తే నిర్ణయించబడినది సాధించినది 50లో ఏంటి, 2020లో ఏంటి. నేను ఒకే పాయింట్ తీసుకొని ఈ సిలబస్ని విశ్లేషణ మీకు చెప్పడం నా ప్రధానమైన ఉద్దేశం. అయితే సోషియో ఎకనామిక్ గోల్స్లో 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ టాపిక్లో ఎన్ని రావచ్చు అంటే మనం అసలు ఈ టాపిక్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. సిలబస్ ప్రకారం చూస్తే 4 అని మొదట్లో చెప్పడం జరిగింది. ఈ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ని ఇలా చూసినప్పుడు రెండో టాపిక్గా చెప్పాలి అంటే
రెండో టాపిక్ చూడండి, రెగ్యులేషన్ ఆఫ్ ఎకనామిక్, రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ, రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ, క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్. ఇందులో రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ క్రియేషన్ ఆఫ్ ఎకనామిక్ బాడీస్. క్రియేషన్ ఆఫ్ ఎకనామిక్ బాడీస్ అనేవాడు ఏమన్నాడంటే నీతి ఆయోగ్, నీతి ఆయోగ్. రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ, క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్, క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అని నీతి ఆయోగ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండో టాపిక్, నీతి ఆయోగ్ పూర్తిగా చదవాలి. ఈ నీతి ఆయోగ్ యొక్క అంశం ఎన్ని ప్రశ్నలు వస్తాయి చూద్దాం. మూడో టాపిక్గా వాడు అన్నది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ అని కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్. టాపిక్ మొత్తం ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్. నాలుగవ టాపిక్గా వాడు చెప్పబడింది కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం చూడండి 2, 3, 4. నా అంచనా కరెక్ట్ అయితే 18 నుండి 20 మార్కులు, 18 నుండి 20 మార్కులు బై 4 అనుకుంటే ఒక్కొక్క టాపిక్ నుండి 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ టాపిక్ ఎకనామిక్ గోల్స్లో 4 ప్రశ్నల నుండి 5, రెగ్యులేషన్ ఆఫ్ ఎకనామిక్ బాడీస్ అంటే కంప్లీట్ నీతి ఆయోగ్ 4 ప్రశ్నలు 4 నుండి 5, ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ 4 నుండి 5, కాజెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్, అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజం. అభ్యర్థి ఇక్కడ గమనించాల్సింది ఏమిటయ్యా అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం కంప్లీట్గా నీతి ఆయోగ్కు సంబంధించినది. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది నీతి ఆయోగ్లో అంతర్భాగం కనుక మనం అలా గనక చూసినట్లయితే కంప్లీట్ 3 టాపిక్స్ అవుతాయి. ఈ 3 టాపిక్స్ కూడా 3 5 15 మార్కులు లేదా 3 6 18 మార్కులుగా కూడా గమనించవచ్చు. అంటే ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీలో క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అన్నప్పుడు ఈ పర్టికులర్ చాప్టర్ని మనం వెళ్తే ఇక్కడ క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్లో నీతి ఆయోగ్ అన్నాడు కాబట్టి నీతి ఆయోగ్ 1 చదివితే చాలు. నీతి ఆయోగ్ ఎందుకు చదవాలి అంటే ప్రణాళిక అనే టాపిక్లో నీతి ఆయోగ్ అంతర్భాగంగా 15 నుండి వచ్చింది కనుక నీతి ఆయోగ్ని రెగ్యులేటరీ బాడీస్గా రెగ్యులేటరీ అని ఎందుకు పెట్టాడో చూద్దాం. ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే 11, 12 ప్రణాళికలు పూర్తిగా చదివితే చాలు. అభ్యర్థులకి ఇది తెలియాలి. 11వ ప్రణాళిక లక్ష్యాలు, 12వ ప్రణాళిక లక్ష్యాలు ప్లస్ వారి సాధించిన విధానాలు, ప్రభుత్వం నిర్ణయించిన కొత్త లక్ష్యాలు అంటే సోషియో ఎకనామిక్ గోల్స్ 11, 12 లక్ష్యాలు కలిపితే ఈ పర్టికులర్ టాపిక్ అయిపోతుంది. అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఇలా
ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ చేయడం ద్వారా 11, 12లోనే దాదాపుగా 5 నుండి 6 లేదా 6 నుండి 7 ప్రశ్నలు అవకాశం ఉంది రావడానికి. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే భారత సహకార ఆర్థిక సమాఖ్య. సహకార సమాఖ్య అంటే ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ మధ్య సహకార విధానంలో వేరియేషన్స్ మీద ప్రశ్నలు పడితే అభ్యర్థులు గమనించాలి. ఉదాహరణకి ఇవి గనక మనం చూసినట్టయితే సహకార సమాఖ్య మీద ప్రశ్నలు నిన్నటిని బట్టి ఎలా వచ్చినాయి, రేపు ఎలా రాబోతా ఉన్నాయి అని గనక చూస్తే ఒకవైపు ప్రణాళికా సంఘం, మరొక వైపు నీతి ఆయోగ్. చూడండి, సహకార సమాఖ్య అన్నాడు. సహకార సమాఖ్య అన్నప్పుడు దీని మీద వచ్చే ప్రశ్నలు ఎలా రాబోతా ఉన్నాయి, దీన్ని ఎలా చూడాలి అని కనుక చూస్తే సహకార సమాఖ్య అనే విధానంలో ప్రణాళికా సంఘం చూడాల్సిన అంశాలు యాజ్ పర్ సిలబస్. ప్రణాళికా సంఘం మీద ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు రావాలి, అసలు ఒరిజినల్గా ఏముంది. నీతి ఆయోగ్లో ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు వస్తాయి, అసలు ఏముంది. ఈ రెండింటి మీద వేరియేషన్ ఏంటి, ప్రధానమైనది ఏంటయ్యా అంటే ఇది ఒక సలహా సంఘం. మనం చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ప్రాథమికంగా తీసుకొచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటయ్యా అంటే థింక్ ట్యాంక్. ఈ రెండింటి మధ్య ప్రధానమైన సారూప్యం థింక్ ట్యాంక్. ఏంటి థింక్ ట్యాంక్? నీతి ఆయోగ్ ఆలోచనల పుట్ట, ఆలోచనల సర్వస్వం, ఆలోచనల గని అని చెప్తున్నారు. ప్రణాళికా సంఘంలో ఆలోచనలు లేవా అంటే బేసిక్గా ఇది ఒక సలహా సంఘం మాత్రమే అని అక్కడ చదివాం. మరి నీతి ఆయోగ్ ఈరోజు ఏం చేస్తుంది అంటే 11, 12 ప్రణాళికల తుది రూపం నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రూపకల్పన మోడీ చేసిన వాడి ప్రశ్నలు అడుగుతాడు. ప్రణాళికా సంఘం స్థానంలో ఒక కొత్త సంస్థ ఏర్పాటు కావాలని మొదటి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు మన్మోహన్ సింగ్ని చెప్పుకోక తప్పదు. మనం ఇక్కడ తీసుకొచ్చిన తుది రూపం నరేంద్ర మోడీ అయినా దీని ఆలోచన 11, 12 ప్రణాళికల కాలంలోనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. ఎందుకు అంటే చూడండి, 50లో ప్రణాళికా సంఘం వస్తే 2015లో నీతి ఆయోగ్ వచ్చింది. 1950లో ప్రణాళికా సంఘం వస్తే 2015లో నీతి ఆయోగ్ వచ్చింది. 2015కి 50కి మధ్య 65 సంవత్సరాలు నడిచింది. ఈ 65 సంవత్సరాలలో సహకార సమాఖ్య భారత ప్రభుత్వంలో లేదా భారత ఆర్థిక వ్యవస్థకు సహకార సమాఖ్య లక్షణాలు లేవా, సమాఖ్య విధానాలు అమలు చేయలేదా, అసలు సహకార సమాఖ్య ఆర్థిక విధానాలు ఏంటి అనేది సహకార సమాఖ్య అనే టాపిక్ పెట్టడం కేంద్రంలో ప్రణాళికలలో ఈరోజు నీతి ఆయోగ్ లక్ష్యాలలో రాష్ట్రాల పాత్ర. థింక్ ట్యాంక్, రాష్ట్రాల పాత్ర. థింక్ ట్యాంక్ అని ఎవరయ్యా చేసేదంటే అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం నరేంద్ర మోడీ కల్పించాడు. మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ ప్రాథమికమైన వైరుధ్యం ఏంటి? ప్రణాళికా సంఘం సభ్యులు అక్కడ కూర్చొని నిర్ణయించింది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం వెచ్చంగా ఇస్తే అలవాటు చేశారు, అన్వయించారు, అనుభవించారు. ఇది 65 ఏళ్లుగా సాగితే ఇకపై అలా వద్దు. నీతి ఆయోగ్ తీసుకొచ్చి నీతి ఆయోగ్ అంటే ఒక ప్రణాళిక రూపకల్పన దశలోనే, ఒక ప్రణాళిక రూపకల్పన జరుగుతున్న దశలోనే ఆయా రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా, ఆయా రాష్ట్రాల అవసరాలకు సరిపడే విధంగా నిధుల సమీకరణ జరగాల. అంటే ప్రజల మనోభావాలు ఏ విధంగా అయితే సంవత్సరానికి ప్రాపంచికంగా జరిగే ప్రతి మార్పు భారత ప్రజల మనోభావాల మీద ముద్రించబడుతోందో, అది ఆర్థిక విధానంలో ప్రపంచార్థిక వ్యవస్థల తీరుతెన్నులు ఎలా చెప్పబడుతోందో దానిని నీతి ఆయోగ్ గుర్తించడం, దాన్ని సిలబస్లో ఫ్రేమ్ చేయడం, దాన్ని కాబోతున్న ఒక అధికారిగా
అంటే గ్రూప్ 2లో నువ్వు సెలెక్ట్ అయ్యి ఒక మండలానికి వెళ్తే నువ్వు చెయ్యబోయే గ్రూప్ 2లో ఈరోజు 35 జాబులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మండల స్థాయిలో చేయబోయే ఏ ఉద్యోగానికైనా లక్ష్యాలు ఉన్నాయని నువ్వు రాతపరీక్ష దశలో నేర్చుకుంటున్నావు, లక్ష్యాలు నెరవేర్చాలని రాతపరీక్ష దశలో నేర్చుకుంటున్నావు. ఈ రెండింటి అమలు తీరు చేయబోయే ఉద్యోగంలో నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడు 50 ఏళ్ళుగా లక్ష్యాలను థియరిటికల్గా నువ్వు చదివావు, ప్రాక్టికల్గా ఎగ్జామ్ రాసావు. ఉద్యోగంలోకి పోయాక ఈజీగా నువ్వు అనుభవించబోతా ఉన్నావు. ఉదాహరణకి ఈరోజు విద్యను తీసుకోండి. విద్య అనేది 12వ ప్రణాళికలో 11వ ప్రణాళికలో విద్య అనేది ఒక ప్రధానమైన అభివృద్ధి చెందే దశగా విద్య అనేది ఒక విద్య అనే రంగాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 11, 12 ప్రణాళికలో ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చిన రంగం విద్యారంగం. ఈ విద్యారంగంలో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు కలిపితే ప్రణాళికలో మనకు అక్షరాస్యత అనేది ఉన్నదంతే. అక్షరాస్యత అని మొదటి ప్రణాళికలో 50లో నిర్ణయించబడితే 2015, 2020 మధ్య భారతదేశ వ్యాప్త సమూలమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులు నీతి ఆయోగ్ తీసుకొస్తే మార్పులు లేని 65 సంవత్సరాల ప్రణాళిక టెక్స్ట్ బుక్లో నీకేమర్థమైంది? నడుస్తున్న చరిత్రలో అక్షరాస్యత మీద ఈరోజు పొజిషన్ ఏంటి అంటే, ఒక అక్షరాస్యత ద్వారా సామాజిక లక్ష్యాలలో ప్రధానంగా అభివృద్ధి కావాలి అంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యవస్థ అయినా విద్యాపరంగా అభివృద్ధి చెందితే ఆ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, చదువుకునే విశ్లేషణ తెలిసిన వ్యక్తిగా ఆ వృద్ధి రేటును అంచనా వేయడం ఈజీగా ఉంటుంది అని నీతి ఆయోగ్ చెప్తే, భారతదేశంలోని ప్రజలకు నిరక్షరాస్యత దశ 50 దశ. వీళ్ళు నిరక్షరాస్యులు గనక వాళ్లకు కావలసిన కనీస అవసరాలలో భాగమే 50లో లక్ష్యాలైతే ఈరోజు కనీస అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయి. పెరుగుతున్న ప్రమాణాలు, ప్రాపంచికంగా వస్తున్న మార్పులు ఆర్థిక వ్యవస్థ ద్వారా ఎలా ఇవ్వాలి చెప్పేది నీతి ఆయోగ్. అంటే ఈ రెండింటి వేరియేషన్లో ప్రధానమైన మౌలికమైన మార్పులను నువ్వు గ్రహించగలిగితే రేపు నువ్వు ఎగ్జామ్లో సక్సెస్ కాబోతా ఉన్నావు. గ్రహించలేని రోజున పేపర్ కష్టంగా ఉంది అని ఏడ్చుకుంటూ బయటకు వెళ్తావు. ఇక్కడ నేను అభ్యర్థులకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కోఆపరేటివ్ ఫెడరలిజంలో ప్రణాళికా సంఘం స్ట్రక్చర్ని మైండ్లో ఉండాలి, నీతి ఆయోగ్ స్ట్రక్చర్ని మైండ్లో ఉండాలి. అంటే ఈ సిలబస్లో 4 లేదా 5 మార్కులు వస్తున్నాయి అన్నప్పుడు ఈ 2 స్ట్రక్చర్లకు సంబంధించి వేరియేషన్ ఎలా వస్తుంది, ఈ 2 స్ట్రక్చర్ని నువ్వు ఎలా చదవబోతా ఉన్నావు అనేది ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా చదవాలి, నీతి ఆయోగ్ని పూర్తిగా చదవాలి. ఈ 2 కలిపి ఈరోజు అమలు తీరులో వస్తున్న విధానంలోనే సమాఖ్య విధానాన్ని టాపిక్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. క్లియర్? రైట్. అలాగే నీతి ఆయోగ్, కోఆపరేటివ్ ఫెడరలిజం అర్థమైపోతే ఇంకొక 4వ టాపిక్గా వాడు 4వ టాపిక్గా పెట్టింది న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991. అంటే 4 టాపిక్లు 4 5 20 ప్రశ్నలు. ఎకనామిక్ రిఫార్మ్స్ 1951 నుండి ఎకనామిక్ రిఫార్మ్స్ దీని మీద మ్యాక్సిమం ఎన్ని ఇస్తాడు అంటే 2 లేదా 3 లేదా 4 ప్రశ్నలు. అంటే ప్రణాళికా సంఘం జరుగుతున్న క్రమంలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త పుంతలు తొక్కిందని చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం, 91 చదువుతూనే ఉన్నాం. ఈ 4 అంశాలలో ఈ 4 మొదటి చాప్టర్గా చెప్పబడుతున్న దాంట్లో 4 అంశాలను చూడటం జరిగింది. ఈ 91 రిఫార్మ్స్ ఎలా ఏంటి అనేది ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, ఇక మొదటి ఈ చాప్టర్లో చూసిన ప్రణాళిక అనే టాపిక్లో మనం ప్రశ్నలు 4 లేదా 5 అని చెప్పుకుంటా ఉన్న దశలో ప్రణాళిక టాపిక్లో మార్కులు 4, 5 ఇస్తాడు. అంటే ఈ 4, 5 మార్కులకు స్ట్రక్చరల్గా ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఎలా కవర్ చేయాలి, ఏ అంశాలు చదవాలి. పాయింట్ నెంబర్ 1, ప్రణాళికల
చారిత్రక నేపథ్యం. ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు అభ్యర్థులు గమనించాలి. ఇవి ఒక పర్టికులర్ టాపిక్ నుండి వస్తున్నాయి. ప్రణాళికల చారిత్రక నేపథ్యం. ప్రణాళికల చారిత్రక నేపథ్యంలో మీకు మార్కెట్లో ఏ బుక్ తీసినా ఉన్నది, కానీ వాడు ఉన్నది ఉన్నట్లుగా అడుగుతున్నాడా అని ప్రీవియస్ పేపర్ ద్వారా నువ్వు అవగాహన తెచ్చుకోవాలా. ప్రీవియస్ పేపర్లో చూస్తే ఈ పర్టికులర్ టాపిక్లో గ్రూప్ 2 బిగినింగ్లో 2007, 2004 నుండి కనుక చూస్తే జస్ట్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగేవాడు. ఈ చారిత్రక నేపథ్యంలో అంటే మీన్స్ చారిత్రక నేపథ్యం అనగానే మళ్ళా 2 భాగాలు. ఏమిటి 2 భాగాలు అంటే 1900 అప్ టు 50, ఆ తర్వాత 50 నుండి 2019 వరకు, లేదా ప్రజెంట్ అయితే 20 స్టార్టింగ్ 2020 వరకు. ప్రణాళిక చారిత్రక నేపథ్యంలో కన్ఫామ్గా 2 బిట్లు వస్తాయి, నో డౌట్. గో అండ్ చెక్ ప్రీవియస్ పేపర్స్. ఈ చారిత్రక నేపథ్యంలో 1950 నుండి అనగానే భారతదేశానికి స్వాతంత్ర్యం 47లో వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్యం 47లో వచ్చేటప్పటికి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఆర్థిక వ్యవస్థ ఉంది అని మనకు తెలిసే చరిత్ర చదివిన ఎవరికైనా తెలుసు కనుక ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే 2 ప్రశ్నల్లో ప్రణాళిక చరిత్ర బిగిన్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో బిట్టాడు రెగ్యులర్గా అడుగుతున్నాడు, అభ్యర్థులు గమనించాలి. ఓకే, ఎట్టి పరిస్థితిలో బిట్టు అడుగుతున్నాడు, అభ్యర్థులు గమనించాలి. 50 నుండి చూడండి, చారిత్రక నేపథ్యంలో ప్రణాళికా సంఘం 50లో ఏర్పడితే 51 నుండి 2019 మీన్స్ 2017 12 ప్రణాళికలను చూడటం 2వ అంకె. ఈరోజు ఇక్కడ వచ్చిన ఫండమెంటల్ చేంజ్ ప్రతి అభ్యర్థి గమనించాలి. ఇక్కడ బిట్ యాంగిల్ ఉంది, నేను చెప్పదలుచుకున్న పాయింట్ అది. అప్ టు 1950 ఒక ప్రశ్న, అప్ టు 1950 ఒక ప్రశ్న, 51 to 2017 ఎందుకు అంటే మొదటి ప్రణాళిక నుండి 12 ప్రణాళికల కాలం. ఇది కూడా ఎందుకు చదవాలి చూడండి. ఇక్కడ వేరియేషన్ ఏంటి? ఎకానమీ చదివే పరిస్థితుల్లో చదవాల్సిన యాంగిల్లోనే మనం సింప్లిఫై చేయడము అంటే 1 నుండి 12 ప్రణాళికలు ఆల్రెడీ క్లోజ్. గమనించాలి, చాలామంది తెలియని అంశం. క్లోజ్ అయినాయి అని తెలియడం కాదు. ఇక్కడ క్వశ్చనింగ్ యాంగిల్లో ప్రణాళికల చారిత్రక నేపథ్యం అనే దాంట్లో చారిత్రక చెప్తున్నాం గనక ప్రణాళికా సంఘం ప్రజెంట్ లేదు గనక 12 ప్రణాళికలు చూడండి 51 to 2017. ఇది వాడు చూడండి 1/4/1951 to 31/3/2017 నాటికి చూడండి సింప్లిఫై. బేసిక్సే అవుతాయి, తెలిసినవే అవుతాయి. రాత పరీక్ష దశలో ఎగ్జామ్ యాంగిల్లో స్పాంటేనియస్ థింకింగ్ రాదు. విజేత అనేవాడికి అప్పటికప్పుడు గెలుపు వ్యూహం ఆలోచన చేసేవాడు సక్సెస్ అవుతాడు. ప్రణాళికల చారిత్రక నేపథ్యం అనే ఒక పర్టికులర్ పాయింట్లో వచ్చే 2 ప్రశ్నలు కన్ఫామ్ అన్న తర్వాత దాని బిగినింగ్, దాని ఎండింగ్, దాని బిగినింగ్, దాని ఎండింగ్. బిగినింగ్ చారిత్రక నేపథ్యం అంటే చూడండి, ఇక్కడేమో 1930 దగ్గర స్టార్ట్ అయితే 50తో క్లోజ్ అవుద్ది. ఇక్కడ చాలామంది ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తల ఆలోచన విధానాన్ని ఇక్కడ చదువుతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి భారత స్వతంత్ర భారత ప్రభుత్వంలో ప్రణాళికా రంగం రచన, ప్రణాళికా సంఘం లక్ష్యాలు, ప్రణాళికా సంఘం అమలు తీరు, 12 ప్రణాళికల పూర్తయిన విధానం చదువుతూ ఎంటైర్ టాపిక్ని ఇక్కడే చూసే నేపథ్యంలో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అంటే 12 ప్రణాళికలలో చూడండి 1/4/51 నుండి 31/3/2017 వరకు అని మనం టెక్స్ట్ బుక్లో ఎక్కడ చూసినట్టే. అయితే ఇక్కడ మౌలికంగా మనం చదవాల్సింది ఏమిటయ్యా అంటే మౌలికంగా ఈ పర్టికులర్ పాయింట్లో ప్రణాళిక చారిత్రక నేపథ్యంలో 2 ప్రశ్నల్లో 50 వరకు ఒకటి 12 ప్రణాళికల మీద ఏమడగచ్చు అని చూస్తే
1938 నుండి 1950 వరకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో జరిగిన దాన్ని బట్టి మీకు ముందుకు చెప్పడం జరుగుతుంది. భారతదేశానికి ప్రణాళిక ఆలోచన మొదటిసారిగా అనే దగ్గర నుండి భారత ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని అధికారికంగా ప్రకటించి అని 1900 నిర్ణయంలో ఒక ప్రశ్న ఇక్కడ పడుతుంది, చాలా క్లియర్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో మెటీరియల్ ఉంది, అభ్యర్థులకు ఓకే. రెండో ప్రశ్న, 12 ప్రణాళికలు పూర్తయిన నేపథ్యంలో 12 ప్రణాళికల కాలంలో జరిగినవి ప్రణాళికా ప్రకారం చూడటం పూర్తి సబ్జెక్టివ్ యాంగిల్. చారిత్రక నేపథ్యం అనగానే 50 to 17లో చూడండి, ఇందా చెప్పినట్టు 1/4/1951 టు 31/3/2017 మధ్య ప్రణాళికా కాలాల మీద మొదటిలో 2004 2000 నుండి 2020 దాకా చూస్తే 5 గ్రూప్ 2 జరిగినాయి. 5 గ్రూప్ 2లలో గతంలో ఏదో ఒక బ్రేక్ మీద ఇక్కడ ఒక ప్రశ్న అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే బ్రేకులన్నీ కలిపి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ సింప్లిఫై చేస్తే 1951లో స్టార్ట్ అయినాయి, మనం 2020కి ఈరోజు వచ్చాం. 9 11 11 పోతే 6 69 సంవత్సరాలు యావరేజ్ చేస్తే 69 సంవత్సరాలు బై 5 వేస్తే 5 1 5 3 అంటే 13.4. అంటే చూడండి ఇక్కడ క్వశ్చనింగ్ యాంగిల్ ఇలా అడుగుతున్నాడు. లేటెస్ట్ ట్రెండ్ పాయింట్ అభ్యర్థులు గమనించాలి. 70 సంవత్సరాల స్వతంత్ర భారత లేదా 70 సంవత్సరాల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ 70 సంవత్సరాలు పూర్తయితే 13 ప్రణాళికలు 14వ ప్రణాళిక రన్నింగ్లో ఉండాలి మనం, అంతే కదా. 13.4 అంటే 14వ ప్రణాళిక కూడా 4వ సంవత్సరంలో రన్నింగ్లో ఉండాలి. ఇది పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ప్రశ్న ఎలా అడగవచ్చు, వాడు ప్రశ్న అడిగే విధానంలో చూడండి. ప్రణాళికా విరామాలు 1 1966 to 69, 2 1978 to 80, 3 1990 to 92. అభ్యర్థులు గమనించాలి. చారిత్రక నేపథ్యం మనం మాట్లాడుతున్నాం, ప్రణాళికా కాలాలు చూస్తున్నాం. ప్రణాళికా కాలాల్లో చారిత్రక నేపథ్యంలో 2 భాగాలుగా చూడటం జరిగింది. ఈ 2 భాగాలు అనగానే 66, 69, 78, 80 వీటి మీద ఎగ్జామినర్ దృష్టి ఏంటి? ఒక అభ్యర్థిగా నువ్వు చదువుతున్నప్పుడు స్పాంటేనియస్ ఒక కాబోతున్న అధికారి అయిన వాడికి ఆ పర్టికులర్ సర్కిల్ అనుకోండి, మండలం అనుకోండి, డివిజన్ అనుకోండి, ఎంటైర్ ఒక మండలం అంటే దాదాపు 40,000 జనాభా. 40,000 జనాభాలో నువ్వేం చూడబోతున్నావంటే సామాజిక ఆర్థికాన్ని ఇక్కడ నేర్చుకునే నువ్వు 40,000 జనాభాని సమాజాన్ని నీ మైండ్లో పెట్టుకుంటే నువ్వు ఉద్యోగంలోకి వెళ్తే నువ్వు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళు, ఎండి ఆఫీస్కి వెళ్ళు, వాట్ ఎవర్ ద ఆఫీస్, నీకు ఆ మండలము లేదా ఆ సర్కిల్ చరిత్ర అంతా నువ్వు తెలుసుకునే ఉద్యోగంలోకి వెళ్తే కొత్తగా నువ్వు అక్కడ తెలుసుకునేది ఏముండదు. ఎందుకు? సామాజిక అనేది ఇక్కడ చదువుతున్నావు. సమాజంలో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళకు తగ్గ ఆర్థిక కేంద్రీకరణ ఇక్కడ జరుగుతుంది. ఆర్థిక కేంద్రీకరణ ఇక్కడ ఉంది కనుక నువ్వు ఇక్కడ చదివావు కనుక నువ్వు చేయబోయే ఉద్యోగం ఈజీ అవ్వాలి అంటే ఓవరాల్ నీకు కమాండ్ అక్కడ రావాలి అన్నప్పుడు ఆ కమాండ్ అంతా నువ్వు 12 ప్రణాళికల్ని చదవడం ద్వారా 12 మీద ఒకే ఒక పాయింట్ దగ్గర నీ బ్రెయిన్ని స్టాగ్నేషన్ తీసుకొని రావాలా, మైండ్ని కాన్సన్ట్రేట్ చేయాలా అంటే 66, 69, 78, 80, 90, 92 ఈ 3 కాలాలు కలిపి వాడు అడుగుతాడు. 70 సంవత్సరాల ప్రణాళిక చరిత్రలో బ్రేక్ నిన్నటిదాకా. ఇప్పుడు ప్రజెంట్ స్టైల్ 69, 66, 69, 78, 80 ఇవి ప్రణాళిక విరామాలుగా చెప్పబడుతున్నాం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక కాలంలో. అయితే ఈ టైంలో ఏం జరిగింది, ఈ టైంలో ఏం జరిగింది అనేది కూడా టెక్స్ట్ బుక్లో చెప్పబడింది. అయితే నీకు 3 ప్రణాళికా కాల విరామాలలో నీకేమర్థమైంది అని ఎగ్జామినర్ నిన్ను అర్థం చేసుకోగలిగిస్తే
66, 69లో ఆగిపోయే గల కారణాలు నీకు కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని అక్కడ టాపిక్ ఇక్కడ లింక్ అవుతోంది, అభ్యర్థి గమనించాలి. కారణాలు ఒక లక్ష్యం సాధించడానికి కారణం, సాధించలేకపోవడానికి గల కారణం, అవే కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ థర్డ్ టాపిక్గా చెప్పుకున్నాం. అవి ఇక్కడ 66లో బ్రేక్ రావడానికి కారణం, 78లో బ్రేక్ రావడానికి కారణం, 92లో బ్రేక్ రావడానికి కారణం 70 ఏళ్ల ఆర్థిక సహకార ఆర్థిక విధానంలో బ్రేకులు ఎందుకు అంటే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకులను ఏర్పరచుకుంది. ఒడిదుడుకులో కూడిన ఆర్థిక వ్యవస్థను మనం చదివాం కనుక ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగిన ప్రణాళికలోని లక్ష్యాల మీద ఎగ్జామినర్ దృష్టి ఉంటుంది కనుక ఇది యాంగిల్, ఎగ్జామ్ యాంగిల్. కనుక 66, 69, 78, 80లో 66లో చైనాతో పాకిస్తాన్కో యుద్ధం రావడం వల్ల చదివాం. మళ్ళీ ఈరోజు చైనాతో యుద్ధం మనం రెడీ అవుతూ ఉన్నాం, పాకిస్తాన్తో ఆల్రెడీ యుద్ధాలు చేస్తున్నాం. 2, 78, 80 రాజకీయ అస్థిరత, 80, 92 ఈ 2 పొలిటికల్ డిస్టర్బెన్సెస్. అట్ ద సేమ్ టైం 66, 69 కూడా దేశంలో అంతర్గతంగా రాజకీయ అస్థిరత తెలియకుండా ఏర్పడింది. కారణాలను విశ్లేషణ చేయదలిస్తే 66లో ఇందిరాగాంధీ పిఎం అవడం, 69లో ఆమె కాంగ్రెస్ పార్టీని చీల్చేయడం, ఈ 2 డిస్టర్బెన్స్లు ఆనాడున్న సీనియర్ క్రూర్దులైన కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీకి సహకరించకపోవడం, తద్వారా ఆ ఇంపాక్ట్ భారత ఆర్థిక వ్యవస్థ మీద పడడం. అట్ ద సేమ్ టైం ఒకవైపు ఇంటర్నల్ స్ట్రగుల్, మరోవైపు ఎక్స్టర్నల్ స్ట్రగుల్. ఇంటర్నల్ స్ట్రగుల్ ఏమో ఇందిరాగాంధీ రాజకీయ ఉనికి పోరాటం, ఎక్స్టర్నల్ చైనా పాకిస్తాన్లు యుద్ధంలో నిమగ్నం అవడం, యుద్ధం చేయాల్సి అగత్యమైన పరిస్థితుల్లో, అత్యవసరమైన పరిస్థితుల్లో 66, 69లో మూడో ప్రణాళిక వైఫల్యం, తద్వారా ఇక్కడ వార్షిక ప్రణాళికలు అమలు చేయడం. ఇవి చెప్తే వాడు వీటినే రీజన్స్గా పెట్టి ప్రణాళిక వైఫల్యాలకు గల కారణాలను A, B, C, D. వైఫల్యం 66, 69లో విదేశాలతో యుద్ధం, 78, 80, 90, 92లో దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులు. అంటే ప్రజెంట్ కేంద్రంలో ఉన్న సుస్థిరమైన ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఇప్పుడు పూర్తి స్థాయి మెజార్టీతో ఈరోజు నడుస్తోంది కనుక, పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ 3 పాయింట్ నరేంద్ర మోడీ వచ్చాక 7 నుండి 3 పాయింట్కి వృద్ధి రేటు దిగింది కనుక చారిత్రక నేపథ్యంలో వాడు అడిగే ప్రశ్న 70 ఏళ్ల ఆర్థిక వ్యవస్థ, 70 ఏళ్ల చారిత్రక వ్యవస్థ, 70 ఏళ్ల ప్రణాళికా వ్యవస్థల్లో ఏ ప్రణాళికా కాలంలో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది 1 పాయింట్. 2, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థకు లాభమా నష్టమా అనేది ఫిగరటికల్గా. అంటే చూడండి, మొదటిసారి 3.5, ఇప్పుడు వచ్చి 4.5. 70 ఏళ్లలో 1% అభివృద్ధి సాధించింది. ఇది లర్నింగ్ టాపిక్, ఇది బర్నింగ్ టాపిక్. ప్రాపంచికంగా భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు బేష్ అని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి అని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అంతర్గతంగా ఏ రోజుకు ఆ రోజు నరేంద్ర మోడీ 14 నుండి 19, 19 నుండి 24 నడుస్తున్న చరిత్రలో గ్రోత్ రేట్ 4.5, 7 నుండి 4 వరకు డౌన్ అవుతుంది కనుక ఆయా రీజన్స్. మనకి మూడో టాపిక్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. కారణాలు, కారణాలకు గల వైఫల్యాలు, దాని పర్యవసానాలు. పాయింట్ చూడండి, సిలబస్ నుండే టాపిక్ చదవాలా. ఇక్కడ కారణాలు యుద్ధం రావడం, ఇక్కడ రాజకీయ అస్థిరత. ఈ 2 పర్యవసానాలు ఏమైనాయి అంటే 90లో సుస్థిరమైన ప్రభుత్వం రావడం, ఆర్థిక సంస్కరణలకు దారితీయడం. ఇది రన్నింగ్ మ్యాటర్. ఇక్కడ రాజకీయ అస్థిరత, ఇంటర్నల్ స్ట్రగుల్, ఎక్స్టర్నల్ స్ట్రగుల్, ఇంటర్నల్ స్ట్రగుల్, ఇంటర్నల్ స్ట్రగుల్. ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ద్వారా ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పరిచి పేదరిక నిర్మూలన ఇక్కడ చేస్తే, ఆ రాజకీయ అస్థిరత జరిగిన 2 సార్లు తిరిగి సుస్థిరమైన ప్రభుత్వాలు వచ్చినాయని మనకు ఆర్థిక వ్యవస్థ చెప్తాంది. సేమ్ థింగ్, సేమ్ లాజిక్. నరేంద్ర మోడీ 14లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఆయన వచ్చే రోజుకి గ్రోత్ రేటు 7.2గా చెప్పబడితే 2020 వచ్చేటప్పటికి 4.5కి
7 నుండి 4.5కి దిగింది కనుక దీనికి గల కారణాలు కరెంట్ ఎకానమీ విత్ కరెంట్ టచ్. కరెంట్ ఎకానమీ విత్ కరెంట్ టచ్ అంటే వృద్ధి రేటు డౌన్ కావడానికి కారణాలు అనగానే ప్రతి అభ్యర్థి ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఈ 3 రంగాల్లో చూడండి. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోడీ వచ్చే రోజుకి 7.2గా ఉన్న వృద్ధి రేటు 4.5 2020కి డౌన్ అయిపోయింది. వాడి ప్రశ్న ఇలా ఫ్రేమ్ చేయబోతా ఉన్నాడు. ఎలాగా నరేంద్ర మోడీ వచ్చిందని నరేంద్ర మోడీ అడగపోయినా 14-19 ఆర్థిక సంవత్సరాలలో వృద్ధి రేటు ఏ పెరిగింది, బి తగ్గింది, నిలకడగా తగ్గింది, నిలకడగా పెరిగింది. అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ నిలకడగా పెరిగింది, తగ్గింది, నిలకడగా పెరిగింది, నిలకడగా తగ్గింది. అంటే ఇక్కడ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ టాపిక్. ఓకే, నడుస్తున్న చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానం. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానము ప్రశ్నగా రాబోతోంది. ఇది ట్రెండ్ సెట్టింగ్. ఇది ఒక కొత్త ట్రెండ్. కొత్త ట్రెండ్ని నువ్వు గమనిస్తే, కొత్త ట్రెండ్ ప్రకారం కనుక నువ్వు ప్రయాణం చేస్తే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా వాడు క్వశ్చన్ పేపర్ని ఎటు తిప్పుకొచ్చినా నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి స్పాంటేనియస్గా ఆన్సర్ పెట్టి బయటకు వస్తావు. కనుక ఫ్రెండ్స్, ఈ కాలంలో ప్రాథమిక రంగం చూడండి ఒరిజినల్గా జరుగుతుంది. వ్యవసాయ రంగంలో పెరుగుదల, ద్వితీయ రంగంలో పెరుగుదల, తృతీయ రంగంలో పెరుగుదల. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సిలబస్ నీకు పూర్తిగా అర్థమైతే చదివే విధానం పూర్తిగా వస్తే నీకు పూర్తి మార్కులు రేపు రాబోతా ఉన్నాయి. అంటే ఒక్క పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 51 నుండి 2017 మధ్య 12 ప్రణాళికల తీరు ఒక్క వృద్ధి రేటు నరేంద్ర మోడీ వృద్ధి రేటు దగ్గర తెలిసిపోతోంది. అంటే నరేంద్ర మోడీ ఛార్జీ తీసుకున్న రోజు 7 వృద్ధి రేటు ఉంటే నరేంద్ర మోడీ రెండోసారి గెలిచే రోజుకి వృద్ధి రేటు డౌన్ అయింది. దాని అర్థం ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు వృద్ధి రేట్లు డౌన్ అవుతున్నాయి. ఇది నువ్వు పేపరు చదవాలి, సబ్జెక్టు అర్థం చేసుకోవాలి. ఈ రెండు చేయడం ద్వారా, ఈ రెండింటి ద్వారా మనం చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఇది కనుక చారిత్రక నేపథ్యంలో ఇలా చూడాలి గనక దీన్ని సబ్జెక్ట్ వైజ్గా ఎలా చూడొచ్చు, సబ్జెక్ట్ వైజ్గా మనం ఏం చెయ్యొచ్చు అని చూడడం గమనిస్తే పర్టికులర్ ప్రణాళిక చారిత్రక నేపథ్యంలో 2 నుండి 3 ప్రశ్నలు 51 నుండి 2020 వరకు గమనించాలి. ఒకటి ప్రీవియస్ అడుగుతాడు, 2 కరెంట్ అడుగుతాడు. అయితే ప్రీవియస్ మీద నాలెడ్జ్ ఉంటేనే కరెంట్లో నువ్వు అప్డేట్ కాగలుగుతావు. అంటే 51 నుండి 2010 12 ప్రణాళికల అవుట్పుట్ నీ దగ్గర ఉండాలి. ప్రజెంట్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జరిగిన ప్రతి అంశం నువ్వు అప్డేట్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు లేటెస్ట్ టెండెన్సీని ప్రైవేటు మార్కెట్లో దొరికే లభ్యమయ్యే ఏ మెటీరియల్ ఫాలో కావటం లేదు కనుక రెగ్యులర్ పేపర్ వాచ్, రెగ్యులర్ ఎకానమీ అప్డేట్స్ నిన్ను ముందుకు బయటకు పట్టిస్తాయి. ఇలా గనక చేస్తే వాడు అడిగే 19-20లో కనీసం 15 మార్కుల పైన ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించే అవకాశం ఉంటుంది. కనుక ప్రణాళిక చారిత్రక నేపథ్యాన్ని 51 నుంచి 2017 వరకు ఒక యాంగిల్, దాని తర్వాత జరిగిన మార్పులు మరొక యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రణాళిక నేపథ్యంలో. సో ప్రణాళిక నేపథ్యం అనే దాంట్లో 1 లేదా 2 గన్ షాట్ క్వశ్చన్స్ ఇలాగే చదవాలి. ఓకే ఫ్రెండ్స్.